లో కూడా ఎవరికి కూడా అసలు ఆయన కొంచెం కూడా అనిపించట్లేదు. దీని గురించి ఫిలిమ్స్ అప్పుడే కోర్టులో కేసు వేయడం జరిగింది సార్. నిన్న హీరింగ్ రావడం జరిగింది. నిన్న జడ్జి గారు ఉన్నారు, అటు ఇటు వాదనలు గట్టి జరిగినాయి. దాని గురించి రేపు గురువారం తీర్పు జడ్జిమెంట్ బయటకు వస్తున్నారు. ఇది మేమేమంటున్నామంటే ముందు రోస్టర్ పాయింట్ సరి చేసిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెబుతున్నాం. అడ్వకేట్ జనరల్ గారు కూడా ఆయన కూడా ఏంటంటే రోస్టర్లో తప్పు ఉన్నాయి కాబట్టి మేము రోస్టర్ సరి చేసి ఎగ్జామ్ పెడతామంటే అది కరెక్ట్ కాదు. రోస్టర్ సరి చేసి ఎగ్జామ్ పెడతామంటే ఇప్పుడు ఫిలిమ్స్లో కొంతమంది తగ్గవచ్చు, విద్యార్థులు తగ్గవచ్చు, అది కరెక్ట్ కాదు కదా. ఏమంటే రోస్టర్ స్థాయికి సరి చేసిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్తాం గవర్నమెంట్ కోరుకుంటాం. అదే పాయింట్ మాట్లాడుతున్నారు. బాబు అండి, లాస్ట్ 4 to 5 years నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. సో రేపు ఫిబ్రవరి 23వ తారీఖున అందరికీ కూడా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. బట్ ఏంటంటే మాకు ఇక్కడ రోస్టర్ విషయానికి సంబంధించి ఒక సందిగ్ధత ఏర్పడింది అనమాట. రీసెంట్గా హైకోర్టులో కూడా ఆ కేసుని రిజర్వ్ చేయడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్కి అందరికీ ప్రిపేర్ అవుతున్నారు. అందరూ కూడా ఒక క్లారిటీ లేని వ్యవహారం ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ రాసినా సరే మాకు జాబ్ వచ్చినా సరే ఆ జాబ్ అనేటువంటిది పర్మనెంట్గా ఉండింది అనేటువంటి గ్యారెంటీ అయితే మాకు లేదు. రీసెంట్గా మనం చూస్తే కనుక జార్ఖండ్ రాష్ట్రంలో కూడా సో ఇలాగే రోస్టర్ ఇష్యూ ఉండడం వల్ల ఎగ్జామ్ రాశారు, జాబ్ వచ్చింది. జాబ్లో జాయిన్ అయినటువంటి 10 years తర్వాత కూడా వాళ్ళని ఆ జాబ్ నుంచి తీసేయడం జరిగిందన్నమాట. సో సేమ్ ఇదే కేసు కూడా ఏపీలో అదే రోస్టర్ ఇష్యూ ఉంది కాబట్టి ఈ రోస్టర్ ఇష్యూ వల్ల నాలాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందరైతే గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా ఇదే రోస్టర్ ఇష్యూ వల్ల సరే పొద్దున మాకు జాబ్ వచ్చినా సరే ఆ జాబ్ మీద మాకు అది సెక్యూరిటీ ఉంటుందా లేదా ఒక కన్ఫ్యూజన్ అయితే మాకుంది. ప్రభుత్వం త్వరితంగా దీని మీద ఆలోచించి అదేవిధంగా ఆ పెద్దలు కూడా దీని మీద ఆలోచించి సో త్వరితంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి డెసిషన్తో రోస్టర్ని సరిచేసి మా అందరూ కూడా మెయిన్స్ కండక్ట్ చేయాలని మా యొక్క గ్రూప్ రాసేటువంటి అభ్యర్థుల తరఫున మేమందరం కూడా దాన్ని విన్నవించుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.